బిల్లీ గ్రహం అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక రోజున ఆ దైవజనుడికి దేవుడు మాట్లాడి ఆ దైవజనుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆవిడ పేరు మెర్లిన్ మన్రో. మెర్లిన్ మన్రో. మెర్లిన్ మన్రో. ఆవిడ అమెరికా దేశంలో ఒక ఫిల్మ్ స్టార్, చాలా అద్భుతమైనటువంటి గొప్ప నటి. చిన్న వయసులోనే మెర్లిన్ మన్రో చాలా ఉన్నతమైన స్థాయికి ఆ ఫిల్మ్ స్టార్లో, ఆ ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరుని సంపాదించుకుంది. కోట్ల కోట్ల రూపాయలను, కోట్ల కోట్ల డాలర్స్ను తను సంపాదించుకుంది. ప్రియ సంగమా, లోకములో ఉంది, పాపములో ఉంది, అనేకమైన చెడ్డ వ్యసనాలకు అలవాటు పడింది మెర్లిన్ మన్రో. తన జీవితం అంతా పాపములో ఉంది. తన బ్రతుకంత నాశనకరమైన ఊబిలో కూరుకుపోయింది. దేవుడు చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ వ్యక్తిని రక్షించాలని దేవుడు ఆలోచించాడు. ఈ వ్యక్తిని ఈ పాపస్థితి నుంచి విడిపించి తన సేవలో నిలబెట్టాలని దేవుడు ఉద్దేశించాడు, ఆశించాడు. మెర్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళమని బిల్లీ గ్రహం గారిని దేవుడు దర్శించి మాట్లాడాడు. బిల్లీ గ్రహం అంటే వరల్డ్ ప్రపంచంలో సువార్థికుడు అండి. ఆయన అపార్ట్మెంట్స్ సామాన్యంగా దొరకవు. అంత గొప్ప సేవకుడు. ఆయన సజీవుడిగా బ్రతికి ఉన్న దినాల్లో బిల్లీ గ్రహం గారు భారతదేశంలో ఒక 1 hour లైవ్ కావాలి నాకు అని అడిగాడు. టీవీ ఛానల్లో ఒక 1 hour లైవ్ ఇవ్వండి, భారతదేశంకు సువార్త చెప్పాలి, భారతదేశంలో నేను సువార్త ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెబుతున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి అని భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే, ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎవరి బిల్లీ గ్రహం, ఎందుకు ఈ బిల్లీ గ్రహం భారతదేశంలో సువార్త చెప్పాలని అడుగుతున్నాడు, ఎందుకు ఒక 1 hour లైవ్ని ఇవ్వమని అడుగుతున్నాడు అని కేంద్ర ప్రభుత్వం అడిగి బిల్లీ గ్రహం గురించి ఎంక్వైరీ చేస్తే, బిల్లీ గ్రహం గారి గురించి ఆ ఎంక్వైరీలో జరిగినటువంటి విషయం ఏంటంటే, తెలిసిన సంగతి ఏంటంటే, 1 గంట సేపు బిల్లీ గ్రహం భారతదేశంలో ఉన్న వ్యక్తులతో, మనుషులతో క్రీస్తు ప్రభువును గురించి ప్రకటించే అవకాశం కనుక దొరికితే దేశం 1 hourలో మారిపోద్ది అని చెప్పారట. భారతదేశం క్రీస్తును కలిగిన దేశంగా మారిపోద్ది. భారతదేశానికి బిల్లీ గ్రహం కాలు పెట్టాల్సిన పని లేదు. ఆయన మాట చెబితే చాలు, సువార్త ప్రకటిస్తే చాలు, భారతదేశం అంతా కూడా అటెన్షన్లోకి వస్తుంది. భారతీయులందరూ కూడా క్రీస్తును కలిగిన వ్యక్తులుగా మారిపోతారని ఆనాటి ప్రభుత్వం బిల్లీ గ్రహంకు సువార్త చెప్పడానికి అవకాశము ఇవ్వలేదు. అది బిల్లీ గ్రహం క్యాపబిలిటీ, అది బిల్లీ గ్రహం యొక్క అభిషేకం, అది బిల్లీ గ్రహం యొక్క దేవుని శక్తి. అటువంటి బిల్లీ గ్రహంకి మెర్లిన్ మన్రోను గూర్చి దేవుడు చెప్పి, ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పు, నేను ఆ వ్యక్తిని దర్శిస్తాను, తాకుతాను, నేను తనను మార్చుకుంటాను, నేను తన జీవితాన్ని సేవ వైపు తిప్పుతాను, పరిశుద్ధపరుస్తాను, పాపము నుండి, శాపము నుంచి తనను విడిపించి నా సేవలో నిలబెడతాను అని చెప్పాడట. వెంటనే మెర్లిన్ మన్రో నెంబర్ సంపాదించాడు, కాంటాక్ట్ చేశాడు. ఆ మెర్లిన్ మన్రో ఆ పిఏ, పర్సనల్ అసిస్టెంట్ మాట్లాడి ఆవిడకి చెప్పారు, అమ్మ ఇట్లెవరో బిల్లీ గ్రహం అట పాస్టర్ మీతో మాట్లాడాలంటున్నారంటే, ఎందుకు పాస్టర్తో నాకేం పని, నా దగ్గరకు పాస్టర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని. లేదు ఆయన వచ్చారు, బయట ఉన్నారు, అపాయింట్మెంట్ అడుగుతున్నారు. మరి చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద సేవకుడు అయిన పాస్టర్, మరి ఒక 2-3 minutes అన్న ఒక అవకాశం అంటున్నాడు అంటే, నో లేదు, వెళ్ళిపోమనండి, నేను కలవను అని చెప్పి, లేదు ఒక్కసారి మాట్లాడమనండి అన్నమాట. నేను ఆయనతో మాట్లాడలేను, ఆయనకి నేను సమయం ఇవ్వలేను అని అవాయిడ్ చేస్తుంది.
ఆ మధ్యవర్తి రిక్వెస్ట్ చేస్తున్నాడు, పెద్ద అయినా బయట ఉన్నాడు, ఒక మాట మాట్లాడాడు. సరే రమ్మనండి అని చెబితే బిల్లీ గ్రహం గారిని లోపలికి పిలిస్తే బిల్లీ గ్రహం గారు లోపలికి వెళ్ళి 2 నిమిషాలు మెర్లిన్ మన్రోతో మాట్లాడారు. మెర్లిన్ మన్రోకి దేవుని గురించి, యేసు ప్రభు యొక్క శక్తిని గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు ప్రభు మెర్లిన్ మన్రోను గూర్చిన కలిగిన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, దేవుడు నిన్ను ఇలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇలా కోరుకుంటున్నాడు, దేవుడికి నువ్వు ఇష్టమయ్యావు బిడ్డ, దేవుని నువ్వు చేర్చుకో, నీ బ్రతుకులోనికి అంగీకరించు అని యేసు ప్రభువును పరిచయం చేస్తే నవ్వి, ఐ డోంట్ నీడ్ యువర్ గాడ్, నాకు అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభువారు, నా జీవితానికి యేసు ప్రభు అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. నాకేం పని ఆయనతో, ఆయనతో నాకేం అవసరం? డబ్బు లేదా? ఉంది. పేరు లేదా? ఉంది. వయసు ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. వాట్ మిస్టర్ బిల్లీ గ్రహం? నో, గో, వెళ్ళిపో. బతిములాడాడు, అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, చేతులెత్తి ఆవిడ వైపు చూపించాడు. ఐ డోంట్ నీడ్, ఐ డోంట్ నీడ్. వచ్చేసాడు. ఆ రోజు వచ్చేసాడు. నెక్స్ట్ డే తన ప్రార్థనా గదిలో ప్రార్థన చేసుకున్నాడు. హాల్లోకి వచ్చి కూర్చున్నాడు, బైబిల్ చదువుకున్నాడు. కాఫీ తాగుతూ న్యూస్ చూద్దామని న్యూస్ ఛానల్ని ఆన్ చేయగానే న్యూస్ ఛానల్లో వస్తున్న సమాచారం, రాత్రి 1 టైంలో మెర్లిన్ మన్రో అనబడే ప్రముఖ ఫిల్మ్ యాక్టర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. బిల్లీ గ్రహం ఏడుస్తున్నారు, దుఃఖంతో, కన్నీటితో. మెర్లిన్ ఒక్క మాట విన్నట్లయితే ఎంత బాగుండేది. నాకు అవసరం లేదు యేసు అని చెప్పావు, నీ జీవితంలో కోల్పోయావు, నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావు, అవసరం లేదు అని ప్రకటించావు. ఈరోజు ప్రాణం కోల్పోయి నీ ఆత్మను నిత్య నరకాగ్నిలో పంపించుకున్నావని బిల్లీ గ్రహం గారు కన్నీటితో ఏడుస్తూ దుఃఖంతో వేదన చెందాడు. బిడ్డా, రాత్రి నీ జీవితం కూడా ఇలాగనే ఉందా? నాకు అవసరం లేదు యేసు ప్రభు, యేసు ప్రభు మా కులస్థుడు కాదు, యేసు ప్రభు మా మతస్థుడు కాదు, యేసు ప్రభు మా దేశస్థుడు కాదు, ఆయన అమెరికా దేశం వాడు, ఆయన మనవాడు కాదు, తెల్లవాళ్ళకి దేవుడు, ఆయన జోలి మనకెందుకు? ఒకవేళ ఆయన ఆరాధిస్తే ఇదిగో తక్కువ కులాల వారు, తక్కువ జాతి ప్రజలు ఆరాధిస్తారు, మనకెందుకు వాళ్ళు అని అనుకుంటున్నావా? ఆయన తక్కువ జాతి వాడేంటి బిడ్డ? ఆయన తక్కువ జాతి వాడు కాదు. ప్రపంచంలో ఉన్న జాతుల్లో యూదుల కంటే గొప్ప జాతి ఏదీ లేదు. ఈరోజు దేశాలను, ప్రపంచాలని శాసిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది యోధా జాతి. ఆ జాతిలో పుట్టాడు యేసు ప్రభువారు, ఆ జాతిలోనే ఆయన జన్మించాడు. నీ జాతి కంటే తక్కువవాడా? నువ్వు పెట్టుకున్న కులం కంటే తక్కువవాడు అనుకుంటున్నావా? నువ్వు గిరిగీసుకొని ఏర్పరచుకున్న నీ సాంప్రదాయాలు, కులాలు, మతాల ఆచారాల కంటే తక్కువవాడు అనుకుంటున్నావా? యేసు ప్రభువారు కాదు, ఎక్కువవాడు.
ఆయన ఎక్కువవాడు కాబట్టే ఆయన్ని ఆశ్రయించిన వారిని దేవుడు గొప్ప చేశాడు. ఆయన కోరుకున్న ప్రజలను దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. నాకు అవసరం లేదు, నా జీవితానికి వద్దు, నా జీవితానికి యేసు ప్రభుతో పని లేదు, నా జీవితంలో యేసు ప్రభు అవసరం దానికి త్రోసేస్తున్నావేమో. మెర్లిన్ మన్రోకు పట్టిన గతి పట్టింది, జాగ్రత్త. ఈ రోజున చాలా మంది యేసు మాకొద్దు అని యేసు సువార్త చేసేవని కొడుతున్న దినాలు, చంపుతున్న దినాలు, యేసును గూర్చి గలమెత్తిన వారిని భయంకరంగా క్రూరంగా చంపేస్తున్న దినాలు. నాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆ క్రీస్తు అన్న దేశాలన్నీ దారిద్రతను అనుభవిస్తున్నాయి, పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. మాకు అవసరం లేదు అని చెప్పిన కుటుంబాలు, వ్యక్తుల జీవితాలు పతనమైపోయాయి, నాశనం అయిపోయాయి. క్రీస్తు మాకు కావాలి అని కోరుకున్న సమరయ ప్రాంతానికి రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది, అద్భుతాలు జరిగాయి. ఈ రోజున క్రీస్తును కలిగినటువంటి దేశాలు ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలుగా ఉన్నాయి. క్రీస్తును కలిగి ఉన్న మనుషులు ప్రపంచంలోని అగ్ర వ్యక్తులుగా, ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా ఈరోజు ఉన్నారు. క్రీస్తును కలిగి ఉన్నవాడెవడు పేదవాడు కాదు, క్రీస్తును కలిగి ఉన్నవాడెవడు దరిద్రుడు కాదు. క్రీస్తును కలిగి ఉన్న జీవితాలు ఏది కూడా పతనం అవ్వదు, పాడవటానికి దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ఆ వ్యక్తి పాడైపోతున్నా, పతనమైపోతున్నా, క్రీస్తు ఆ వ్యక్తిని విడిచిపెట్టడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, క్రీస్తుని జీవితానికి ఉంటే అద్భుతాలు జరుగుతాయి బిడ్డ. క్రీస్తుని జీవితంలోకి వస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి బిడ్డ. క్రీస్తుని జీవితంలోకి వస్తే బలమైన కార్యాలు జరుగుతాయి బిడ్డ. క్రీస్తుని జీవితంలోకి వస్తే ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు మారిపో.